నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి ఆర్ఏ నాగరాజు శుక్రవారం హత్య గావించబడ్డాడు. ఈ హత్యకు కారణం ఆస్తి తగాదాలే అయ్యుండొచ్చని కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు వివరణ ఇచ్చారు. రుద్రకోట గ్రామంలో ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తి చనిపోయి ఉన్నాయని చెప్పి మార్నింగ్ 8 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా టీంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి విచారించగా ఆర్ఏ నాగరాజుకి సుమారు 20 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. మాధవి అనే అమ్మాయితో మ్యారేజ్ అయినట్టు. తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన 3 కొడుకులను తీసుకొని మాధవి వెళ్ళి చినగంజంలో ఉంటున్నట్టు, తను ఒక్కడే గత 12 సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తన భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు. ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషమ్మ రోజు పొద్దున పూట వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూ వెళ్తున్నది. రోజు మాదిరిలాగా ఇవాళ కూడా 7:30 టైంలో ఆ శేషం వచ్చి ఇల్లు ఊడుస్తూ ఉంది. చూస్తే అప్పటికి హాల్లో మంచం మీద చనిపోయినాడు రక్త గాయాలతో. ఇమ్మీడియట్లీ వాళ్ళ నాన్నగారిని చిన్నగొండకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వచ్చి చూసుకొని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం జరిగింది. ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వేరే గొడవలు కానీ ఏమీ లేవు. గత కొన్ని రోజులుగా కొంతకాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది. ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా, ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రిజిస్ట్రేషన్ చేసుకుంటానని చెప్పి అడుగుతున్నట్లుగా, అప్పులు తీసుకుంటానికి వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని జరుగుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తులో తెలిసింది. ఎక్కువగా కూడా మాకు ఈ యాంగిల్లోనే నాగరాజు హత్యగా దారి తీసి ఉండొచ్చిన అవకాశం ఉంది. ఇంకా వేరే యాంగిల్లో కూడా చూస్తున్నాము, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. మెయిన్ నాగరాజు యొక్క చనిపోవడానికి కారణం కూడా ఈ ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యులు అనేది మాకు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. హత్య కేసుగా నమోదు చేయగలం. బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసుగా నమోదు చేశాం. ఫర్దర్గా మళ్ళీ దర్యాప్తులో వాళ్ళ కుటుంబ సభ్యులే వల్ల జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమిక సమాచారంలో మాకు తెలిసింది. ఫర్దర్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో మనకి మీకు అదే కాకుండా అన్ని కోణాల్లో కూడా చూస్తున్నాము. అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి మీడియా కాబట్టి పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి సమాచారం అనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో మీకు తెలియజేస్తారు. సార్ వాళ్ళ భార్య పిల్లలు వచ్చారు సార్ రీసెంట్గా ఇప్పుడే వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ భార్య వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు.